వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై గుంటూరు వెస్ట్ డీఎస్పీ వినూత్న రీతిలో వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న తీరుపై నగరపాలెం, అరండల్పేట, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కట్టడిపై, పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ మైనర్ల డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తీసుకుంటున్న పోలీస్ చర్యలపై వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా గుంటూరు సిటీ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వెస్ట్ డిఎస్పీ కార్యాలయంలో ఉన్నాము. వెస్ట్ డిఎస్పీగా నూతనంగా ఈ మధ్యకాలంలో 40 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన జయరాం మనం ఉన్నాము. ఆయన అడిగి గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, అదేవిధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా వాటిని కట్టడి చేయాలని సార్ని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, రౌడీ షీటర్లపై నిజంగా ఎప్పటికప్పుడు ఉంటుంది? రౌడీ షీటర్లపై వారాంతాల్లో స్టేషన్కి పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకోవడమే కాకుండా రీసెంట్గా మా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్స్ యొక్క కుటుంబ సభ్యులను కూడా మనం కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక క్రైమ్ అనేది ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ నోటీస్లో కూడా వెళుతుందో అటువైపు నుంచి కూడా, ఎందుకంటే మన పోలీసుల తరపు నుంచి ఎట్లా కంట్రోల్ గురించి మనం మాట్లాడుతున్నాము, అలాగే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ నోటీసులో ఉంచి ఒక రకమైన మారల్ ఇన్హిబిషన్ వాళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా రౌడీ షీట్స్ మీద కౌన్సిలింగ్ అయితే కొనసాగుతుందండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి కుటుంబ సభ్యులకు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా చేస్తున్నారని తెలియజేశారు. ఒక కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంది? చాలామంది కుటుంబ సభ్యులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయినట్టు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి రౌడీ షీట్ ఉన్నట్టుగా కూడా కొంతమంది తెలియదు. అది ఒక ఎత్తు అయితే, అలాగే మనం వాళ్ళని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వాళ్ళని పిలవడం వల్ల ఓకే, మేము ఈ రౌడీ షీట్ లేదా ఒక క్రైమ్ నుంచి, ఇష్యూస్ నుంచి మేము బయటికి రావాలి, దానివల్ల జరిగే పరిణామాలకి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు, అలాగే వాళ్ళ యొక్క పిల్లలు రేపొద్దున ఎడ్యుకేషన్ పరంగా కానీ విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడతారన్న ఒక రియలైజేషన్ వాళ్ళలో కూడా వచ్చినట్టుగా మనకి కనపడుతుంది. గుంటూరు సిటీ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో స్పెసిఫిక్గా ఒక పోలీస్ స్టేషన్ అని కాదు, ఉన్న 3 పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మటం, గంజాయి సేవించడం ఎక్కువ జరుగుతుంది. వాటి కట్టడికి మీరు వచ్చిన తర్వాత, ఎస్పీ సార్ వచ్చిన తర్వాత ఎటువంటి కట్టడి చర్యలు చేపట్టారు? ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ గాంజా పరంగా మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న ఇనిషియేటివ్స్లో 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ అమలు చేస్తూ వస్తున్నాము. దాంతోపాటు మీరు నిన్న చూశారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అయితే గుంటూరులో ప్రొడక్షన్ ఆస్పెక్ట్ కాకుండా మనకి మెయిన్ ఏంటంటే ఎవరైతే దీనికి అలవాటు పడుతున్నారో, పెడ్లర్స్గా ఉంటున్నారో వీళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాము. ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ యొక్క అఫెన్సెస్ని మ్యాప్ చేయడం కానీ, అలాగే ఫర్దర్గా ఎక్కడైనా ఈ మనకి రోడ్డు కానీ లేదా ట్రైన్ మార్గాల ద్వారా కానీ తీసుకొచ్చే అవకాశం ఉన్న వాటిని చెక్ చేయడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే ఆల్రెడీ ప్రీవియస్లీ వీటికి అలవాటు పడ్డ వాళ్ళ మీద కూడా మనం ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో మనకి 27 సెక్షన్ ఉంది కాబట్టి, ఈవెన్ అలవాటు పడిన వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గాంజాకి ఆల్రెడీ మీరు ప్రీవియస్లీ అలవాటు పడి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం మేము దీని నుంచి బయటపడడానికి కావాలంటే మేము దానికి కావాల్సిన హాస్పిటల్స్ ద్వారా కానీ ఏదైనా కానీ దీని నుంచి బయటపడడానికి కూడా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, గుంటూరు సిటీలో కొన్ని ప్రాంతాల్లో మైనర్లు బైక్ నడపటం, అదేవిధంగా బైక్ రేస్ చేయటం, 3-4 స్టూడెంట్స్ వెళ్ళటం, వాటి కట్టడికి మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? రవాణా శాఖ అధికారులకు పట్టుకున్న వారిని రవాణా శాఖ అధికారులకు పంపడం జరుగుతుంది. మా ఎస్పీ సార్ కొత్తగా ఇప్పుడు స్పెసిఫిక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి నాకాబందీ చేయడం జరుగుతుందండి. నిన్న మీరు చూశారు, మొత్తం ప్రిడామినెంట్ ప్లేసెస్లో నాకాబందీ జరిగింది. ఈ నాకాబందీ అనేది కొనసాగుతుంది. మైనర్ డ్రైవింగ్ పరంగా ఇనీషియల్గా ఇమీడియట్లీ వాళ్ళ మీద ప్యూనిటివ్ యాక్షన్ కంటే కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలవడం, వాళ్ళ పేరెంట్స్కి ముందర కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్గా తెలియజేయడం. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకి ఈ చలాన్స్ వేసే విషయంలో కానీ మనకి ట్రాఫిక్ డిఎస్పీ గారు రీసెంట్గా వచ్చిన్నారు. వెస్ట్ ట్రాఫిక్ కానీ, ఈస్ట్ ట్రాఫిక్ కానీ, సిఎస్, అలాగే మేమందరం కలిసి ఏం చేస్తున్నామంటే ట్రాఫిక్ పరంగా ఈ నాకాబందీతో పాటుగా రెగ్యులర్గా విజిబుల్ పోలీసింగ్లో కూడా వాళ్ళ మీద చలాన్లు వేయడం జరుగుతుంది. సో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించద్దు. అలాగే ఈ
ట్రాఫిక్ కంజెషన్కి ముఖ్య కారణం అవుతున్న ఈ స్కూల్స్ దగ్గర అయితేనేమి ఎక్కడైనా కానీ స్పీడ్ డ్రైవింగ్ కానీ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి, అదేవిధంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారికి ఫైనల్గా మీరు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? హెచ్చరికలు అనుకోవచ్చు, సలహాలు అనుకోవచ్చు, ఏ విధంగా జారీ చేస్తున్నారు? ఇప్పుడు గుంటూరు పరంగా పెక్యులర్గా మనకి ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అంటే మెయిన్గా చూస్తుంది ఏంటంటే ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి, రౌడీ షూటర్స్ యాక్టివిటీ ఒకటి, గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, మీరు చెప్పిన ట్రాఫిక్ ఇష్యూ ఒకటి, ఇలాగా సైబర్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ప్రజల అవేర్నెస్తో పాటు అలాగే పోలీసుల యొక్క ఎన్ఫోర్స్మెంట్ రెండు డబుల్ ప్రాంగ్డ్గా వెళ్ళినప్పుడే మనకి కంట్రోల్ ఉంటుందండి. సో ప్రాపర్టీ అఫెన్సెస్ పరంగా కూడా మనం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది అందుకే. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పట్టాపురంలో జరిగిన గ్రేవ్ క్రైమ్స్, ప్రాపర్టీ అఫెన్సెస్ వాటిలో కొంత పురోగతి ఉంది. అయినప్పటికీ కూడా ప్రజలలో అవగాహన ఉండాలండి. ఇప్పుడు ముఖ్యంగా దసరా సెలవులు వస్తున్నాయి, అందరూ కూడా వేరే వేరే ఇళ్ళకి వేరే ప్లేసెస్కి వెళ్ళాలని చూస్తారు. సో పోలీసు వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి. మనకి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. దాన్ని యొక్క యూటిలైజ్ చేసుకుని మా నోటీస్లో పెడితే మీ ఇల్లు మీరు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. అలాగే రెగ్యులర్గా మేము ఈ బీట్ సిస్టమ్ను కూడా మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాము. సో అలాగే అదర్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్ ముఖ్యంగా చూసుకుంటే సైబర్ అఫెన్సెస్ పరంగా అవేర్నెస్, యంగ్ జనరేషన్కి ఉన్న అవేర్నెస్ మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఉండాలి. సో బేసిక్ థింగ్స్, OTP షేర్ చేయకపోవడం, అలాగే అన్నెసరీ లింక్స్ క్లిక్ చేయకపోవడం, అలాగే సోషల్ మీడియాలో మనకి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని విపరీతంగా పెట్టకపోవడం, షేర్ చేయకపోవడం, ఇలాంటి బేసిక్ థింగ్స్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి ప్రజలందరూ. సో దానికి మించి ఒకవేళ ఎక్కడన్నా సైబర్ అఫెన్స్ జరిగిందనుకుంటే మీకు తెలుసు 1930 అని చెప్పేసి ఒక మనకి నెంబర్ ఉంది. 1930కి ఇమీడియట్లీ కాల్ చేస్తే ఏదైతే ముద్దాయిల యొక్క అకౌంట్కి వెళ్ళిందో ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ మనం బేస్డ్ ఆన్ FIR ఆ అమౌంట్ కూడా మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ అవసరం. అట్ ద సేమ్ టైం మా యొక్క విజిబుల్ పోలీసింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బీట్ సిస్టమ్ ద్వారా ఫర్దర్ ఇష్యూస్ని మేము అందరం కూడా ట్యాకిల్ చేస్తాం. థ్యాంక్ యూ. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికే కాకుండా వాటికి సహకరిస్తున్న వారికి, అదేవిధంగా వారు చట్టాలు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు వినూత్నంగా తెలియజేసే కార్యక్రమాన్ని గుంటూరు వెస్ట్ DSP జయరాం ప్రసాద్ తెలియజేశారు. అదేవిధంగా కేవలం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సంఘ విద్రోహ శక్తులకే కాకుండా దసరా పండుగలు, ఇతర పండుగల సెలవు రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు పోలీసు సహాయం తీసుకోవాలి. పోలీసులకు తెలియజేస్తే LHS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే విధానం ద్వారా ఎప్పటికప్పుడు ఇంట్లో లేని వారి ఇంటిని పోలీసు నిఘా ఉంటుంది. రాబడి, ఇంట్లో దోపిడీ, దొంగతనాలు అవి జరగకుండా మేము ఎప్పటికప్పుడు వారి ఇంటిని మేము పోలీసులు కాపలా కాస్తాము మా సహాయం తీసుకుని. అదేవిధంగా పోలీసులు ప్రతి చోట పోలీసు ఉండలేడు, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. నేరం జరిగినా, రాబడి జరిగినా, దొంగతనం జరిగినా, ఏది జరిగినా వెంటనే పోలీస్ డైల్ 112 డైల్ 100కి తెలియజేసి ప్రతి పోలీసులకు సహకరించాల్సిన అవసరం ప్రజలపై ఎంతైనా ఉందని గుంటూరు వెస్ట్ DSP జయరాం ప్రసాద్ మనతో అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు పోలీసులకు ఏ విధంగా సహకరిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా స్టూడియో తెలుగు.